గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు కృష్ణవేణి గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నారు సృజన గారు. తను ఒక యోగా థెరపిస్ట్ అండ్ ట్రైనర్ కూడా. కృష్ణవేణి గారి యొక్క హెల్త్ టెస్ట్ మనీ గురించి ఇంటర్వ్యూ. ప్లీజ్ లిజన్. వెల్కమ్ సృజన గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఇంట్రడ్యూస్డ్ మీ. ఓకే ఓకే కృష్ణవేణి గారు, వెల్కమ్ కృష్ణవేణి గారు. ఈ రోజు మీ యొక్క టెస్టిమోనియల్ గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నా, తాకి ఒక నలుగురికి ఇన్స్పైర్ అవుతుందని. మీ హెల్త్ జర్నీ యొక్క విషయాలు చెప్తే ఎలా మీరు దీని నుంచి బయటపడ్డారని, ఒక నలుగురికి ఇన్స్పైరింగ్ గా ఉంటుందని ఈ రోజు మీ యొక్క ఇంటర్వ్యూ నేను తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఓకే ఆల్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు మీ యొక్క ఇంట్రడక్షన్ చెప్పండి. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఆ వివరాలు కొంచెం చెప్తారా ఒక నిమిషంలో? నా పేరు కృష్ణవేణి అండి. నాది కాకినాడ దగ్గర గోలాల మామిడాడ ఊరండి. నాకు 43 years అండి. మీ ఏమన్నా మీరు వర్కింగా లేకపోతే ఎలా, హౌస్ వైఫ్? నేను హౌస్ వైఫ్ నండి. ఓకే. మామూలుగా మీ యొక్క జీవన శైలి అనేది ఎలా ఉంటుందండి? రోజు రెగ్యులర్ గా ఏంటి చేస్తుంటారు, ఏంటి అసలు? చిన్నగా చెప్పండి, అంటే చిన్న షార్ట్ లో మీకు ఎలా అనిపిస్తారు ఒకవేళ జీవన శైలి అంటే రెగ్యులర్ గా మీరు ఎలా ఉండేవాళ్ళు, ఏంటి అసలు రోజువారీ? రోజువారీ హౌస్ వైఫ్నే కానండి. అంటే కొంచెం హెల్త్ పరంగా బాగోపోయినా చిన్న చిన్న పనులు చేసుకుంటా అలా ఇంట్లోనే ఉంటాను. ఓకే, నైస్ అండి, బాగా చెప్పారు. ఓకే, సో అట్టయితే మీరు ఆరోగ్య సమస్య గురించి, మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు దాని గురించి ఏదో కొంచెం వివరంగా చెప్తారా ఒక 2 నిమిషాలు? ఎలా ప్రారంభమైంది మీ యొక్క సమస్య, ఆరోగ్య సమస్య? ఎందుకు ఇవి ఎన్ని సంవత్సరాలు మీరు ఈ సమస్యతోటి ఉన్నారు? కొంచెం అలా కొంచెం చెప్పండి దీని గురించి. నేను దాదాపు 20 years నుంచి నేను హెల్త్ రీత్యా బాధపడుతున్నానండి. అంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చే టైంలో బెడ్ రెస్ట్ లో ఉన్నాను. బెడ్ రెస్ట్ లో 3 నెలల్లో నాకు సెలైన్ ఎక్కినాయండి. అప్పటి నుంచి కూడా బాడీ అంతా ఎప్పుడైతే పెయిన్స్ బాగా ఎక్కువైపోయి బాడీ అంతా ఎప్పుడైతే నొప్పులు. ఎలా అంటే ఒక విషయంలో చెప్పాలంటే, పడుకుంటే బాడీ అసలు పడుకోనిచ్చేది కాదండి. కూర్చుంటే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. నుంచుందామంటే కాళ్ళు లెగ్మెంట్స్ ప్రాబ్లమ్ కన్నాను. సో ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తో మీరు సఫర్ అవుతూ వచ్చారు దాదాపు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ, ఎన్నో చాలా సంవత్సరాలు. నాకు అర్థమైంది మీరు ఎంత సఫర్ అయి ఉంటారు అనేది మీ యొక్క మాటల్లో. ఓకే, సరే, ఈ సమస్యలు ఇలా నడుస్తున్నప్పుడు మీరు మరి ఎలా దీని నుంచి బయటకు వచ్చారు? అటామీ అనేది మీ జీవితంలోకి ఎలా వచ్చింది, ఎలా, దాని గురించి ఏమైనా వివరంగా చెప్తారా? ఎలా ఈ ప్రోడక్ట్స్ వాడడం మీరు స్టార్ట్ చేశారు, ఏంటి దాని గురించి? నాకు 2019లో లెగ్మెంట్ ఆపరేషన్ అయ్యిందండి. నేను చాలా సఫర్ అయ్యేదాన్ని. చాలా మెడిసిన్స్ కూడా వాడాను. ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, హోమియోపతి వాడాను, ఆయుర్వేదం వాడాను. ఇందులోనే కూడా నాకు సొల్యూషన్ దొరకలేదండి. అలా ఉండే టైంలోనే మా పాప కాలేజీ పరంగా మేము భీమవరం షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. భీమవరం షిఫ్ట్ అయిన తర్వాత మేము ఫ్యామిలీ పరంగా సోమయ్య గారి ఫ్యామిలీకి మాకు కొంచెం ఫస్ట్ నుంచి కూడా పరిచయాలు ఉండడం వల్ల నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తర్వాత నేను కూర్చున్న పొజిషన్ చూసి రామారావు గారు నన్ను బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల నేను సోఫాలో అసలు కూర్చోలేకపోయానండి. చాలా ఇబ్బంది పడ్డాను. ఆయన నన్ను చూసి వెంటనే గమనించేశారు. ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా మా వారిని అడిగి ఫోన్ చేసి అన్ని అడిగి తెలుసుకున్నారు. తెలుసుకుంటే మా మిస్సెస్కి ఇలా లెగ్మెంట్ ఆపరేషన్ అయిందండి బెంగళూరులో. తర్వాత ఏమైనా బ్యాక్ పెయిన్, దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పి. సరే అని మాకు ఈ అటోమీ ప్రోడక్ట్ గురించి ఆయన చెప్పడం వల్ల మేము ఈ ప్రోడక్ట్లోకి వచ్చామండి. సో మీరు అటామేటిక్ ప్రోడక్ట్ వాళ్ళు చెప్పారు, సౌమ్య వాళ్ళ ఫ్యామిలీ, మీరు వాటి గురించి చెప్పంగానే మీరు వాడేద్దాం అని అనుకున్నారా? మేడం, నమ్మకం అంటే అప్పటికే మేము కలిగిందా? నా బాడీ చాలా వీక్ అయిపోయింది అప్పటికే మేడం. ఎందుకంటే మా వారైతే ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించాలి, సొల్యూషన్ దొరక మా వారు కూడా చాలా సఫర్ అయ్యేవారండి. నన్ను చూసి ఎలా ఉండేదంటే నేను ఇంట్లో అసలు నిలబడలేకపోయి, జస్ట్ వంటగదిలో నిలబడి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది. మెయిన్ ఏంటంటే ఫుడ్, రైస్ తినేటప్పుడే 2 ముద్దలు తినేసి మూడో ముద్దకి సై కింద పెట్టవలసి వచ్చేదండి. సై విపరీతంగా లాగేసేది. అంత విపరీతమైన బాధలో నేను ఉండేదానండి. మాకు రామారావు గారి ఫ్యామిలీ చాలా ఫస్ట్ నుంచి కూడా తెలిసిన దాని మీద ఆయన మీద నమ్మకం, ఈ మందులు కూడా వాడితే నమ్మకం ఆయన ఇచ్చారండి. ఆయన ఇచ్చిన తర్వాత మా వారికి ఏమీ ఆలోచించకుండా నన్ను ఈ మందులు వాడించారు. సార్ కూడా రామారావు గారు చెప్పిన 2 రోజులకి సార్ కూడా వాళ్ళ ఇంటికి వచ్చారండి. సార్ కూడా నా బాడీ చూసి చాలా వీక్ అయిపోయిందమ్మా, ఇంకా అసలు బోన్స్ చాలా దారుణంగా ఉన్నాయి, లెగ్మెంట్స్ అన్ని వీక్ అయిపోయినాయి
అని నాకు వెంటనే ప్రోడక్ట్ అంతా రాసిచ్చారండి. నేను స్టార్టింగ్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. నేను 2025 మార్చి స్టార్ట్ చేశానండి. ఇప్పటికి 15 నెలలు అవుతుంది. నేను చాలా రికవర్ అయ్యానండి. ఈ మందుల వల్ల కూడా నాకు మెంటల్గా కూడా చాలా బాగుంది. ఎందుకంటే మెంటల్గా కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని. నిద్ర కూడా పట్టేది కాదు. పెయిన్స్ వల్ల నిద్ర అన్నది వచ్చేది కాదు నాకు. దీనివల్ల నేను ఎంత హాయిగా ఉందంటే మైండ్ సెట్ చాలా హాయిగా ఉంది, రిలీఫ్గా కూడా ఉందండి. నేను పనులు కూడా బాగా చేసుకోగలుగుతున్నాను. చాలా బాగుందండి. సో మీరు వాడిన కొన్ని రోజులకే మీకు అనుభవం అనేది ఏర్పడింది, ఇది నాకు బాగుంది అందుకని చెప్పేసి మీరు దాన్ని కంటిన్యూ కూడా చేస్తూ వచ్చారు. ఆ ప్రోడక్ట్స్ వాడకాన్ని దాదాపు 15 నెలలు వాడారంటే అది మామూలు విషయం కాదు. మంచి కాబట్టి మీరు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నానని మీరు చెప్తున్నారు, మీరు వ్యక్తపరుస్తున్నారు కదా. ఈ స్టేజ్ దానికి కారణం ఈ ప్రోడక్ట్స్, అవును మేడం. సప్లిమెంట్స్, అవి మందులు కాదమ్మా, ఫుడ్ సప్లిమెంట్స్ అవి మీరు ఫుడ్ సప్లై. వాడడం వల్ల ఇప్పుడు ఈ అన్ని ఒకవేళ ఈ వాడడం అయిపోయింది, ఇప్పుడు 15 నెలలు అయిపోయింది దాదాపు. సో మీరు ఇప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతున్నారా? మీరు అంతకుముందు ఏదైతే హెల్త్ ఇష్యూస్ వల్ల చేసుకోలేకపోయారో అవన్నీ ఇప్పుడు మీరు చేసుకోగలుగుతున్నారు. దాని గురించి ఇప్పుడు ఎలా మీరు మొత్తం మీ పని ఏదో మీరు చేసుకుంటూ హాయిగా ఉన్నారని చెప్పేసి మీ మాటల్లోనే నాకు మంచిగా అర్థమైంది. చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు మీరు బెనిఫిట్ పొందారు కాబట్టి మీరు ఇంకో నలుగురికి రికమెండ్ చేయాలనుకుంటున్నారా ఈ ప్రోడక్ట్స్ అనేవి? మీలాగా ఎవరు హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి మీరేమన్నా చెప్పదలుచుకుంటున్నారా? తప్పకుండా సుజనా గారు, ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా బ్యాక్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు కంపల్సరీ ఎవరో ఒకరు ఇంటి నిండా అలా ఉంటున్నారు. నేను పడ్డ బాధ ఎవరో పడకూడదు. ఎందుకంటే నేను ప్రొడక్ట్లన్నీ వాడి ఇంగ్లీష్ మెడిసిన్ గట్రా వాడి ఎంత బాధపడ్డాను. ఈ ఈ సప్లిమెంట్ ఉందని కూడా నాకు తెలియక, ఇప్పుడు తెలిసిండి కూడా ఎవరు బాధపడకూడదు, అందరికి చెప్పాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, వెరీ మచ్. మీ యొక్క జర్నీ గురించి, హెల్త్ జర్నీ ఎలా సఫర్ అయిన కాడి నుంచి ఎట్లా మీరు ఆ రిజల్ట్ అనేది ఎలా పొందారు ఇవి వాడుతూ, అటామీ ప్రోడక్ట్స్ వాడుతూ అనేది చాలా వివరంగా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణవేణి గారు. ఇంకా మీరు ఆరోగ్యంగా మంచిగా ఆ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఒక విషయం అండి, అంటే నాకు ఈ సప్లిమెంట్ ఉన్నాయని తెలియక నేను బాగా, ఎందుకంటే నా పెయిన్స్ ఎక్కువ చేసుకున్నాను. ఇప్పుడు ఉండి కూడా ఎక్కువ చేసుకోకుండా తక్కువలో తగ్గించుకోవాలి, అందరూ తొందరగా వాడాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ కృష్ణవేణి గారు. సో ఫైనల్లీ థ్యాంక్ యూ మ్యామ్. విన్నారు కదా మేడం, పెయిన్ అండ్ సఫరింగ్. యాక్చువల్లీ తనకి ఉన్న 100% లో తను ఎక్స్ప్రెస్ చేసింది 1%. అండ్ తన బాడీతో తను ఎంత సఫర్ అయ్యారో, నో వన్ షెల్ గో టు దాట్ సఫరింగ్ లెవెల్ అనేది తన ఇంటెన్షన్. అందుకోసమే చక్కగా తను మనకి తన వాల్యుబుల్ టైం ఇచ్చి మనందరికి కూడా ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరికి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ కృష్ణవేణి గారు. మీరు ఏదైతే థ్యాంక్ యూ హెల్త్ మ్యామ్. తీసుకున్నారో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో కూడా ఇదే హెల్త్ ని మెయింటైన్ చేయాలి, ఇంతకన్నా కూడా హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పి విష్ చేస్తున్నాం ఫ్రమ్ ఆటమీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మ్యామ్. మచ్. ఆల్ ద థ్యాంక్ బెస్ట్. యూ సుజనా గారు. థ్యాంక్ యూ సృజన గారు ఫర్ యువర్ కోఆపరేషన్. నో మెన్షన్ మేడం, నో మెన్షన్.